మిత్రులకు వందనాలు. మనకు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సీరియస్గా అతి తక్కువ సమయం లోపల డిఎస్సి నోటిఫికేషన్ దాదాపుగా 11,000 పోస్టులకు పైగా ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. అందులో భాగంగా 1:3 రేషియోలో మొత్తం నోటిఫై అయిన వేకెన్సీలకు 1:3 రేషియోలో అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషను పూర్తిగా వస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ప్రభుత్వ పాఠశాలలు అంటే గవర్నమెంట్ స్కూల్స్ ప్లస్ లోకల్ బాడీ స్కూల్స్కి వేరువేరుగా వేకెన్సీస్ నోటిఫై చేయడం జరిగింది. ఈ క్రమం లోపల మనకు చాలామంది అభ్యర్థులు మిత్రులు కూడా ఏమడుగుతున్నారంటే, సార్ ఇప్పుడు లోకల్ బాడీస్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ రెండు రోస్టర్ ఒకటేనా, కలిసి ఉంటుందా, కలిసి ఎంపిక చేస్తారనేది వాళ్ళు చాలామంది కొంచెం క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా దగ్గరలో గవర్నమెంట్ స్కూల్స్లో కొన్ని కేటగిరీలో కొన్ని పోస్టులు, తర్వాత లోకల్ బాడీస్లో కొన్ని పోస్టులను నోటిఫై చేయడం జరిగింది. దానిలో భాగంగానే అదే రేషియోలో 1:3కి వెరిఫికేషను పిలవడం జరిగింది. మరి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ లోపల గవర్నమెంట్ స్కూల్స్ తర్వాత లోకల్ బాడీ స్కూల్స్ ఒక్క రకంగా చేస్తారా, వాళ్ళ వీళ్ళ రోస్టర్ ఒక్కటేనా? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ఉదాహరణకు ఒక కేటగిరీలో లోకల్ బాడీస్లో 5 పోస్టులు ఉన్నాయనుకోండి, అదే గవర్నమెంట్ స్కూల్స్లో ఒక్క పోస్ట్ ఉంటుంది. అప్పుడు మహిళా రిజర్వేషన్ని ఈ 6 పోస్టులను కలిపి చూస్తారా, లేకపోతే 5 పోస్టులు వేరుగా ఒక పోస్ట్ వేరుగా, ఇట్లా కొంత డౌట్స్ చాలామంది అభ్యర్థులలో ఉంది. మనకు దగ్గర తెలిసిన మిత్రులు కూడా కొంత వాళ్ళ యొక్క అనుమానాలు, డౌట్స్ని మనకు వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మిత్రులు ఎవరైనా అభ్యర్థులు మిత్రులు ఫ్రెండ్స్ అంతా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ కూడా గ్రూపులలో షేర్ చేయాలని తెలియజేస్తూ, మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వ నోటిఫికేషను, ఈ టీచర్స్ నోటిఫికేషన్ లోపల ప్రభుత్వ స్కూల్స్ కానీ లోకల్ బాడీ స్కూల్స్ వేరువేరుగానే, రోస్టర్ వేరే, సీనియారిటీలు వేరే, నెక్స్ట్ ప్రమోషన్ కూడా వేరువేరు ఉంటుంది. కానీ సెలెక్షన్ మాత్రం ఒకే రకంగా, ఒకే నోటిఫికేషను, ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మనకు మిత్రులు కొంతమంది డౌట్స్ ఏమడుగుతున్నారంటే, ఇప్పుడు సపోజ్ ఒక కేటగిరీలో ఏదైనా కేటగిరీ తీసుకోండి, సపోజ్ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓసీ కానీ, ఏదైనా కానివ్వండి, కేటగిరీలో గవర్నమెంట్ స్కూల్స్లో 2 ఉద్యోగాలు, అదేవిధంగా మనకు లోకల్ బాడీస్ లోపల 4 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి ఏదైనా కేటగిరీలో. ఇక్కడ మహిళా రిజర్వేషన్ ఏ విధంగా అప్లై చేస్తారనేది చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఎందుకంటే ఈ 4+2 కలిపితే కనుక ఒకటే రోస్టర్ అయితే 2 మహిళలకు వెళ్తాయి, 4 జనరల్లో ఫిలప్ చేస్తారు. ఈ జనరల్లో కూడా మహిళలు రావచ్చు. మరి ఇక్కడ ఎట్లా చేస్తారు సార్ అని అడుగుతూ ఉన్నారు. నాకు తెలిసినంత వరకు మనకు, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ లోకల్ బాడీ స్కూల్స్ వేరువేరే, వాళ్ళ యొక్క సీనియారిటీ, ప్రమోషన్ ఛానల్, రోస్టర్ ఆపరేషన్ అంతా కూడా వేరు ఉంటుంది. కాబట్టి ఈ 2 పోస్టులను వేరుగా, 4 పోస్టులను వేరుగానే ఈ మహిళా రిజర్వేషన్లు సమాంతరంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే 2 పోస్టులు ఉన్నప్పుడు జనరల్కి వెళ్తాయి. జనరల్ అంటే మహిళ కానీ పురుషులు కానీ ఎవరైనా మెరిట్లో ఉన్న వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 4 పోస్టులు లోకల్ బాడీస్లో మనం చెప్తున్నట్లుగా 4 పోస్టులో ఒక్క పోస్ట్ తప్పకుండా మహిళ ఉండే విధంగా 33:1/3% మహిళలకు కేటాయించడం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో 2 ఉద్యోగాలు ఉన్నాయి, తర్వాత లోకల్ బాడీస్లో 4 ఉద్యోగాలు ఉన్నాయి, రెండింటిని కలిపి చూసే అవకాశం అయితే లేదు. మరి అదేవిధంగా ఇంకా ప్రభుత్వము ఇప్పుడు డిఎస్సి అంటే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం ఏం తీసుకున్నదంటే, ఈ నియామకాలలో బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా చేస్తున్నది, మంచి పద్ధతి చేస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు 1:3 రేషియోలో పిలిచిండ్రు, ప్రతి ఒక్క ఉద్యోగానికి ముగ్గురిని పిలిచి ఏం చేస్తున్నారు, నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక అభ్యర్థి 2 ఉద్యోగాలకు, ఒక ఉద్యోగం కంటే ఎక్కువ సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళను ఆప్షన్ తీసుకుంటారు. ఏ ఉద్యోగం అయితే వాళ్ళు ఆప్షన్ తీసుకున్నారో ఆ ఉద్యోగానికి ఎంపిక చేస్తూ మిగతా ఉద్యోగంలో ఆయనను మెరిట్ లిస్ట్లోకి వెళ్ళి తీసే అవకాశం ఉంది. అంటే ఒక డిలీట్ అయిపోతాడు, ఇమీడియట్గా డౌన్ మెరిట్ లిస్ట్, అతని కింద ఉన్న అభ్యర్థికి మహిళ కానీ పురుషులకు కానీ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా ఆ పోస్టులు మిగలకుండా మొత్తం 11,000కు పైగా నోటిఫై చేయడం జరిగింది. అన్ని పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశాలే నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 4 కానీ కొన్ని ఉద్యోగాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గురుకుల రిక్రూట్మెంట్ జరిగినాయి, అక్కడ డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం లేదు. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు కోర్టుకి ఆశ్రయించడం జరిగింది, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వులు కూడా మీద ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. చీఫ్ సెక్రటరీ
గవర్నమెంట్ నిర్ణయం కోసం అక్కడ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఆమోదం తెలిపిన తర్వాత మళ్ళీ డౌన్ మెరిట్ లిస్ట్ కూడా తీసే అవకాశం ఉన్నది. మరి ఈ ఈ రకమైనటువంటి గందరగోళం మాత్రం ఇప్పుడు, ఎందుకంటే గురుకుల అభ్యర్థులు కంటెంప్ట్ కూడా ఫైల్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. మరి ఏదేమైనా ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్లో టీచర్స్ రిక్రూట్మెంట్ లోపల ఒక పద్ధతి ప్రకారంగా ఇలా ప్రభుత్వము ఆ పోస్టులు మిగలకుండానే నోటిఫికేషన్లను ఆ విధంగా ఇవ్వడం చాలా, అంటే నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశమే. మరొకసారి ఇప్పుడు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి సమాంతరంగా అమలు చేయబోతున్నారు. ప్రతి 3 పోస్టులలో ఒక మహిళా ఉద్యోగి వచ్చే విధంగా ఉన్నది. మరి 3 పోస్టులను కూడా ఒకవేళ మెరిట్లో ఉన్నట్లయితే 3 పోస్టులు కూడా మహిళలు ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ హారిజాంటల్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత మహిళలకు ప్రత్యేకమైనటువంటి రోస్టర్ ఇవ్వకుండానే ఈచ్ కేటగిరీలో ఈచ్ నోటిఫికేషన్లో 33.33% ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అంటే గతంలో చేసినట్లయితే ఏమైందంటే ఫిక్స్డ్ రోస్టర్ ఉండడం వల్ల ఫిక్స్డ్ రోస్టర్లు వచ్చేవాళ్ళు, తర్వాత జనరల్ పోస్టులలో కూడా వచ్చేవాళ్ళు, వాళ్ళకు కొంత మహిళలకు లాభం జరిగేది. ఇప్పుడు సమాంతర హారిజాంటల్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే మెరిట్లో ఉన్నటువంటి పురుష అభ్యర్థులకు మాత్రం న్యాయం జరుగుతూ ఉన్నది. అట్లా అని చెప్పి ఏదో మహిళలకు అన్యాయం జరుగుతుందని కూడా ఎవరు భావించకూడదు. ఎందుకంటే భారత రాజ్యాంగం, తర్వాత భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని జీవోఎంఎస్ నెంబర్ 3 మరియు జీవోఎంఎస్ నెంబర్ 35 ఇచ్చి అమలు చేస్తూ ఉన్నారు. ఇంకా మరొకసారి ఇప్పుడు ఈ డిఎస్సిలో జరుగుతుంది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ వేరే, లోకల్ బాడీ స్కూల్స్ వేరు, వాళ్ళ రోస్టర్లు కూడా వేరు ఉంటాయి. అవి ఒకటే నోటిఫికేషన్, ఒకటే ఎగ్జామ్, రిక్రూట్మెంట్ అంతా కలిసి చేసినప్పటికీ రిజర్వేషన్లు ఇవన్నీ వచ్చేసరికి వేరుగానే చూస్తారనేది అభ్యర్థులు గమనించాలి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీ యొక్క పూర్తి వివరాలతో కామెంట్ రూపంలో అడగండి. నేను మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసే దానికి ప్రయత్నం చేస్తాను. ఏదేమైనా ఇప్పుడు నాలాగా ఏదో వీడియోలు చెప్పేది తర్వాత మిగతా వీడియోలలో చెప్పడం కాదు. మీరు కూడా స్వయంగా నోటిఫికేషన్ చదవండి, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోండి, ఏ విధంగా ఉంటుందని కూడా తెలుసుకోండి. ఇంకొక ప్రశ్న ఏం అడుగుతున్నారంటే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు లేనట్లయితే అవి ఎట్లా సార్ అంటున్నారు. మనకి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు లేనట్లయితే ఇమీడియట్గా ఓపెన్కి కన్వర్ట్ చేయాలి. అది ఓపెన్ పోస్టుల క్రింద భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ కోటాకి క్యారీ ఫార్వర్డ్ లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మాత్రమే క్యారీ ఫార్వర్డ్ ఉన్నది. క్యారీ ఫార్వర్డ్ అంటే అభ్యర్థులు లేనట్లయితే నెక్స్ట్ రిక్రూట్మెంట్కు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. మరి ఈడబ్ల్యూఎస్కి మాత్రం ఆ అవకాశం లేదు. ఈ రిక్రూట్మెంట్లో కనుక ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు లేనట్లయితే ఇమీడియట్గా ఇదే రిక్రూట్మెంట్లో జనరల్ ఆ ఈడబ్ల్యూఎస్ పోస్టులను జనరల్గా కన్వర్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నది. మరి మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ మీకు తెలిసిన విషయమే. ఓపెన్ కేటగిరీ అయితే 40% రావాలి మీకు రిటర్న్ టెస్ట్ లోపల. అంటే 80 మార్కులేమో మీ రిటర్న్ టెస్ట్, 20 మార్కులు మీకు టెట్కి వెయిటేజ్ ఉన్నది. ఆ 100 మార్కులు అంటే ఆ 100 మార్కులలో ఓసీ అయితే 40%, తర్వాత ఈడబ్ల్యూఎస్ కూడా 40%, మరి బీసీ అయితే 35%, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 30% మార్కులు మీరు పొందినట్లయితే క్వాలిఫై అవుతారు. మళ్ళీ మెరిట్ ప్రకారంగా సెలక్షన్ జరుగుతుంది. ఇది కొంత ఇన్ఫర్మేషన్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడగండి, నేను మీ యొక్క డౌట్స్ తీర్చే ప్రయత్నం చేస్తాను. మరొకసారి గవర్నమెంట్ స్కూల్స్ ఇచ్చినటువంటి పోస్టులు కానీ లోకల్ బాడీ స్కూల్స్ కానీ సెపరేట్ రోస్టరు, సెపరేట్ ఎంపిక, సెపరేట్ పర్సంటేజ్లు ఉంటాయి అనేది గమనించాలి. ఎగ్జామ్ ఒక్కటైనప్పటికీ, నోటిఫికేషన్ ఒక్కటైనప్పటికీ మీరు ఈ వెరిఫికేషన్ 1:3 అనే తర్వాత మీ నుంచి ఆప్షన్స్ తీసుకొని ఎవరైతే ఏ పోస్ట్కి అయితే మీరు ఆప్షన్ ఇచ్చిండ్రో, ఏ పోస్ట్కి అయితే మీరు ఆప్షన్ ఇస్తారో దానికి సెలెక్ట్ చేసి మీరు ఇంకొక 2-3 పోస్టులకు ఎంపికైనట్లయితే అక్కడ మీ పేరు మెరిట్ లిస్ట్లో నుంచి పేరు తీసేసి డిఎస్సి సెలక్షన్ కమిటీ మాత్రం ఒక నిర్ణయం తీసుకొని నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగం కల్పిస్తూ ఇంకా ఈ పోస్టులు మిగిలే అవకాశం కూడా ఉండదనేది నా యొక్క అభిప్రాయం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.